శుక్రవారం స్పెషల్ రెసిపీ నేమ్ తెలిసిపోయింది కదా, అదే మామిడికాయ కారం పులిహార. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. మామిడికాయ కారం పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నువ్వులు, అన్నం, నూనె, పల్లిపప్పులు, పచ్చిమిర్చి, ఇంగువ, మెంతులు, తాలింపు దినుసులు, కరివేపాకు. అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసాం. మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, Yes. ఫస్ట్ వాయినం. శ్రావణ శుక్రవారం వాయినం ఈరోజు ప్రవీణకి ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. సో మీరు ప్రతి సంవత్సరం ఎలా అయితే మనం స్పెషల్ చేస్తామో అలా ప్రతి స్పెషల్లో శ్రావణ మాసంలో నాకు ఇలా మీరు వాయిన ఇవ్వటం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. సో అది నా ప్లెజర్. అంటే నాకు మీరు ఇచ్చిన ఒక మంచి గ్రాటిట్యూడ్లా నేను ఫీల్ అవుతాను. ఈ గాజులు నేను నెక్స్ట్ శుక్రవారం వేసుకుంటాను తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మీరు ఎలా చేయాలో చెప్తే చేసేస్తాం. ఫస్ట్ బాండీ పెట్టేసి, ఓకే, కారం పులిహోర అని చెప్పాను కదా, దీనికి పౌడర్ రెడీ చేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం దాల్చిన చెక్క, అనాస పువ్వు, డ్రై రోస్ట్. సో పచ్చిశనగపప్పు పౌడర్ రెడీ చేసుకోవాలా ముందు మామిడికాయ పులిహోర అంటే? రెగ్యులర్ మామిడికాయ పులిహోర అందరూ చేసేసుకుంటాం కదా, కొంచెం మనం ఇది శ్రావణ మాసం శుక్రవారం స్పెషల్ పులిహోర అన్నమాట. మామిడికాయలు మళ్ళీ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యాయి కదా. మీరు మామిడికాయ పులిహోర అనగానే అబ్బా మళ్ళీ మామిడికాయ సీజన్ ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఓకే, ఇప్పుడు మినపప్పు, పొట్టు మినపప్పే. పొట్టు మినపప్పు. ఎన్ని రోజులైందో చూసి. దాల్చిన చెక్క, ఇదొకటి అనాస పువ్వు. దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసాము. కొద్దిగా మెంతులు, ఓకే, ఒక 1/4 టీ స్పూన్ చాలు. మెంతులు వేసాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర. ఆవాలు, జీలకర్ర అవి మాత్రం కొంచెం ఎక్కువ వేసాం. ఆవాలు బాగుంటుంది పులిహోరలో, ఆవపిండి కదా, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వులు, ఫైనల్గా నువ్వులు. నువ్వులు చాలా వేసాం, అన్ని పడతాయి. మనం ఈ పొడి చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కర్రీస్కి కానీ మళ్ళీ పులిహోర చేసుకున్నప్పుడు కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువ అయితే దాచుకోవచ్చు పొడిని. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేయించాలి. స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువగా ఉండాలనుకుంటే మన రెసిపీ నేమే కారం పులిహోర, గుర్తుంది కదా. ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం రోజు స్వీట్లు, ప్రతిరోజు స్వీట్లు నైవేద్యం కంపల్సరీ. హాట్ పెట్టినా కూడా స్వీట్ నైవేద్యం పెట్టాల్సిందే. మా ఇంట్లో అయితే అలాగే పెడతాం. ఒక హాట్ పెట్టింది మా అత్తగారు, 2 పెట్టాలంటారు. 2 హాట్లు పెట్టాలి, పెడితే స్వీట్ పెట్టాలి. ఒక స్వీట్ హాట్ పెట్టాలి, హాట్ ఒక్కటి పెట్టద్దు. చాలా బాగా వేగినాయి, నువ్వులు చిట్పట్లు ఆడుతున్నాయి కదా. అవును. సో ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ ఆ బౌల్లో వేసేసి మెత్తగా పౌడర్లా చేయాలి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్, తాలింపు వేస్తాం. తాలింపు గింజలు, పల్లీలు కూడా కొంచెం, పచ్చిమిరపకాయలు కాబట్టి మనం ఇలా ఆయుధాన్ని వాడాల్సిందే. పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ, మామిడికాయ తురుము. ఓకే, ఉప్పు, పులిహోరకి సరిపడనంత. సో పసుపు వేసినాము ఇప్పుడు పైన.
ఇలా ఫ్రై అయితే చాలా చాలు. ఆపేచ్చా పాను. స్టవ్ ఆఫ్ చేసి ఓకే. సో ఇంకా ఇప్పుడు మనం పులిహార కలపటమే ఆలస్యం. ఇందులో అన్నం ఇది ముందుగా మనం రెడీ చేసాం కదా పొడి. అవును, పౌడర్. ఎంత స్పైస్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, ఇష్టం. సర్వింగ్ బౌల్. చూస్తుంటేనే కారం కారంగా అనిపిస్తుంది పులిహార. అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళకి అవును బాగా నచ్చుతుంది. ఓకే ప్రవీణ, శ్రావణ శుక్రవారం స్పెషల్ మామిడికాయ కారం పులిహోర రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉంది? తప్పకుండా. ఇది మనం అమ్మవారికి చేస్తున్నాము అని అనుకొని చేసాం కాబట్టి ఒక్కసారి మనసులో అమ్మవారికి తలుచుకొని అప్పుడు నేను రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మామిడికాయ కారం పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నువ్వులు, అన్నం, నూనె, పల్లిపప్పులు, పచ్చిమిర్చి, ఇంగువ, మెంతులు, తాలింపు దినుసులు, కరివేపాకు. మామిడికాయ కారం పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలోనే దాల్చిన చెక్క, అనాస పువ్వు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత దానిలో ఎండుమిర్చి వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, పల్లిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, మామిడికాయ తురుము, సరిపడంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్లో అన్నం వేసి మనం ముందుగా రెడీ చేసిన మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, శ్రావణ శుక్రవారం స్పెషల్ మామిడికాయ కారం పులిహార రెడీ.